ఐరావతం పుష్టిగా. ఈ పండు బాగుందని ఐరావతాన్ని వెళ్ళి పట్టుకుని కొరకబోతున్నారు. ఎక్కడ లేని కోపం వచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టాడు. కొడితే అంతే, ఎడమ దవడ విరిగి ఆ పైనుంచి కింద పడిపోయారు. శ్రీరామాయణం ప్రకారం ఆయన ప్రాణములు ఉగ్గడింపబడ్డాయి. కింద పడిపోయి ఆ గుహలో రాతి మీద పడి కింద పడిపోయారు. కింద పడిపోగానే వాయువుకి తెలిసింది విషయం. అపారమైన తేజోమూర్తిని శ్రీరామాయణ కాలంలో అందరికీ ఉపకరించడానికి నేను కన్నాను, తండ్రినయ్యాను. ఇటువంటి పిల్లవాణ్ణి ఇంద్రుడు ధూర్తుడై వజ్రం పెట్టి కొట్టాడు. కాబట్టి నేను నా ప్రసారమును ఆపేస్తాను. అదో చిత్రం. కాబట్టి ఇప్పుడు వాయువు తన ప్రసారాన్ని ఆపగానే సృష్టిలో ఇప్పటి వరకు జరగని చమత్కారం జరిగింది. ఎవడో హవిస్సిస్తున్నవాడు అలాగే ఉండిపోయాడు. సంధ్యావందనం చేస్తూ అర్ఘ్యమిస్తున్నవాడు అలా ఉండిపోయాడు. నవ్వుతున్నవాడు